పులివెందుల ఆ పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు వైఎస్ కుటుంబం. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పులివెందుల్లో ఎన్నికలు ఏవైనా సరే గెలుపు ఆ కుటుంబానిదే. వైఎస్ మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ఆ హవా కొనసాగిస్తూ వస్తున్నారు. పులివెందుల్లో ఇంతటి ధీమా ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఇప్పుడు గుబులు పుట్టుకొచ్చింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేతల నుంచి పార్టీ శ్రేణుల వరకు ఉపపోరు ఫీవర్ తప్పడం లేదు. మరి ఈ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ పులివెందుల ప్రాదేశిక స్థానానికి ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో దింపింది. బీటెక్ రవి ఎమ్మెల్సీగా మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డితో పోరాడి గెలిచారు. ప్రస్తుతం పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి వ్యూహరచనలో రాజకీయ సామర్థ్యం కలిగిన నేతగా గుర్తింపు కలిగి ఉన్నారు. ఆయన అధిష్టానం ఆదేశిస్తే పులివెందులలో తన సతీమణి లేదా సోదరుణ్ణి ఎన్నికల బరిలో దింపుతామని చెప్పారు. ఈ మేరకు ఆయన సతీమణి లతారెడ్డినే టీడీపీ అభ్యర్థిగా పోటీకి నామినేషన్ వేయించారు. తెలుగుదేశం పార్టీ పులివెందులలో గెలిచి తీరాలన్న వ్యూహంతో ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు కూడా పులివెందుల ఉప ఎన్నికల్లో సత్తా చాటి జగన్కు తానేంటో తమ పార్టీ ఏంటో చూపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పొచ్చు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ పరాభవం కలిగించే విధంగా వైసీపీ అత్యధిక స్థానాలు గెలిపించుకుంది. ఈ పరిణామం పార్టీ అధినేత చంద్రబాబులో మెదులుతూనే ఉందని చెప్పొచ్చు. ఈ తరుణంలో టీడీపీకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇందుకు తోడు టీడీపీ అధికారంలో కూడా ఉండడం, పులివెందులలో ఉప ఎన్నిక రావడం, ఆ పార్టీ వైసీపీపై రివెంజ్ తీర్చుకునేందుకు అవకాశం దొరికింది. దీంతో పులివెందులలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో సైకిల్ పార్టీ అక్కడి నాయకులకు నిర్దిష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీడీపీ నేతలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబాన్ని అంచనా వేస్తూ వారితో కలిసి మాట్లాడుతూ గెలుపు కోసం ప్రణాళికను రూపొందించడంతో వైసీపీలో గుబులు రేపుతోందని చెప్పుకోవచ్చు. పులివెందుల ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే టార్గెట్గా పెట్టుకున్న టీడీపీ అధిష్టానం ఆ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది. దీంతో పాటు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఎన్నికల్లో సహకరించాలని కోరినట్టు సమాచారం. దీంతో ఆదినారాయణ రెడ్డి పులివెందుల ఉప ఎన్నికల బరిలోకి దిగారు. 2 రోజులుగా ఆయన పులివెందులలో స్థానిక నాయకులు, అన్ని పంచాయతీల్లోని నాయకులతో మాట్లాడుతూ కసరత్తు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి పులివెందులలో బంధుత్వాలు ఉండడం, పక్క నియోజకవర్గమే కావడంతో పులివెందుల మండలంలో జరిగే ఉప ఎన్నికల్లో వాటన్నింటినీ సమీకరించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న లతారెడ్డిని గెలిపించే వ్యూహంతో ఉన్నారు. ఇందుకు తోడు బీటెక్ రవి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆయనకు పులివెందుల మండలంలో పట్టు కలిగి ఉంది. ఇక వీరిద్దరితో పాటు రాయలసీమ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసి సంచలనంగా మారిన భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఎన్నికలపై ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నాయకులు పులివెందులలో ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామాన్ని, వీధిని అంచనా వేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. వీరి ప్రయత్నాలకు తోడు పార్టీ అధికారంలో ఉండడం కూడా సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక నేతలకు ప్రభుత్వ పరంగా ఏదైనా లబ్ధి చేకూర్చే అవకాశాలు కూడా చూపించి వారి నుండి ఎన్నికల్లో సహకారం తీసుకునే పరిస్థితులుంటాయి. వైసీపీ నుండి కూడా ఒకరిద్దరు నాయకులను టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. ఈ రకంగా కూడా గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత మండలమైన పులివెందులలో వారి హవా ఈ ఎన్నికల్లో కొనసాగి ప్రతిష్ట నిలబడుతుందా, గెలుపు కోసం బాగా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా అనే చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి.
వైసీపీ అభ్యర్థిగా దివంగత మహేశ్వర్ రెడ్డి తనయుడు తుమ్మల హేమంత్ రెడ్డిని అభ్యర్థిగా బరిలో దింపింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన ప్రత్యర్థి గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పులివెందులలో గతంలో ఉన్న పరిస్థితులు లేకపోవడం, అప్పుడు ఉన్నంతమంది నాయకులు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం లాంటివి వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారినట్టు చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నుంచి పోటీ ఎదుర్కొని తమ అభ్యర్థిని గెలిపించుకుని పులివెందుల ప్రతిష్ఠ నిలబెడతారా అన్నది ఈ రసవత్తర ఎన్నికల్లో చూడాల్సి ఉంది.